నిర్వహించామని చెప్పారు. సార్ నా పేరు శశి, నేను ఈ టెంపుల్ కి ట్రస్టీని. ఇంకా మేము వంశపారంపర్యంగా మేము ఈ గుడికి పూజలు చేస్తూ వస్తున్నాము. ఇంకా మేము 4th జనరేషన్ ఈ టెంపుల్ కి. మా తాత ముత్తాతలు పూజలు చేస్తూ వస్తున్నారు. ఇంకా మా ఫ్యామిలీ పూజలు స్టార్ట్ చేయబట్టి 100 సంవత్సరాలు దాటేసింది. ఇంకా అమ్మవారు ఇక్కడ వెలిసింది 400 ఈ చార్మినార్ కట్టక ముందు నుంచి అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అక్కడ ఇప్పుడు విగ్రహం ఉన్న గుడి ఉన్న ప్లేస్ లో ఒక చెట్టు కింద అమ్మవారు ఒక రాయి స్వరూపంలో అక్కడ అమ్మవారు స్వయంగా వెళ్తారు. ఇంకా దానికి నిజాంకి స్టోరీ కూడా ఉంది. అంటే నిజాం మీద కోపం వచ్చి అమ్మవారు ఇక్కడ వచ్చి అక్కడ వాళ్ళ సైనికుడిని చెప్తారు, మీరు వెళ్ళి మీ నిజాంని పిలవండి, లేదంటే నేను ఇది హైదరాబాద్ భాగ్యనగరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నేను వెళ్ళిపోయినానంటే ఇక్కడ భాగ్యనగరానికి మళ్ళీ సిరి సంపదలు ఏమి ఉండవు. అంటే ఆ సైనికుడు ఏం చేస్తాడంటే, నేను మా రాజుని వెళ్ళి నేను చెప్పి తీసుకొచ్చే వరకు అమ్మ మీరు నాకు వాగ్దానం ఇవ్వండి, మీరు ఇక్కడే ఉంటారని అడుగుతారు. అయితే అమ్మవారు ఆ సైనికుడిని వెళ్ళిన తర్వాత ఆ సైనికుడు వెళ్ళి నిజాంకి చెప్తే తను ఏం చేస్తాడంటే సైనికుడిని చంపేస్తారు. ఆ సైనికుడు తిరిగి రాలేదు. అప్పటి నుంచి అమ్మవారు అక్కడే ఆగిపోయారు. అయితే అమ్మవారికి ఇది చాలా చారిత్రకమైన టెంపుల్. ఇది ఏదో మేము తీసుకొచ్చి ఇక్కడ విగ్రహం ప్రతిష్టాపన చేయలేదు. ఇంకా ఇంకా 60s 70s లో ఒక 3 times ఈ టెంపుల్ ని కూలగొట్టారు. ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్ ఏదైతే ఉంది ఆల్మోస్ట్ 50-60 years పైన అప్పుడే కట్టి ఉంది స్ట్రక్చర్. ఇంకా అమ్మవారు అయితే చార్మినార్ కి ముందు నుంచే ఉన్నారు. ఒక 1906 or 1908 లో కూడా వరదలు వచ్చినప్పుడు కూడా నిజాం ఇక్కడ కుంకుమ పసుపు తీసుకొచ్చి అమ్మవారికి ముక్కుపో అది సమర్పించి అది పూజ చేసిన తర్వాత ఆ వరదలు అక్కడనే ఆగిపోయి చార్మినార్ నుంచి లోపలికి రాలేదు. అది అయితే దీనికి చరిత్ర ఉంది. ఇది మేమెవరో తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠింప చేయలేదు. ఆ పాత ఉన్న విగ్రహాలు ఎప్పుడైతే మత కులాల్లో ఖండితమైనాయి దాని తర్వాత వేరే వేరే విగ్రహాలు ప్రతిష్ఠింప చేయబడినాయి. దీపావళి ఇంకా మనది లక్ష్మీ టెంపుల్ కాబట్టి మార్నింగ్ అమ్మవారికి 3 గంటల నుంచి అభిషేకం స్టార్ట్ అయ్యి అమ్మవారికి అలంకరణ జరిగి అందరు దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా సాయంత్రం అది ఇక్కడ అమ్మవారి ఖజానా అది ఇస్తామో అది సాయంత్రం స్టార్ట్ అవుతుంది. పాత బస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. చార్మినార్ దగ్గర ప్రాంతాల్లో ఎవరిని గుంపులుగా ఉండనివ్వకపోవడంతో రోడ్లపై అప్రకటిత కర్ఫ్యూ ఉన్నట్లు కనిపిస్తోంది. మెహదీపట్నం, రాజేంద్ర నగర్, అఫ్జల్గంజ్ తదితర ప్రాంతాల నుంచి వస్తున్న బస్సులను గుల్జార్ హౌస్ దగ్గరకు అనుమతిస్తున్నారు.